హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మదర్స్ డే అనేటువంటి పోయం యొక్క సమరీని మనం తెలుగులో తెలుసుకుందాం. ఈ యొక్క మదర్స్ డే పోయంలో మనకి మెయిన్గా ఉన్నటువంటి క్యారెక్టర్ అంటే ప్రొటగానిస్ట్ ఎవరు అంటే మిసెస్ పియర్సన్ అనమాట. సో మిసెస్ పియర్సన్ అంటే ఆవిడ శ్రీమతి, ఆవిడ వివాహం జరిగింది, ఆవిడ యొక్క తల్లి అనమాట. సో ఆవిడ ఒక తల్లి. సో ఆవిడ ఎలాంటి పరిస్థితుల్లో అనుభవిస్తూ ఉంది అనేటువంటిది మనం ఈరోజు తెలుగులో తెలుసుకుందాం. సో దానిని ఈ యొక్క మిసెస్ పియర్సన్ వాళ్ళ కూతురు పేరు ఏంటి అంటే డోరిస్ అనమాట, కొడుకు పేరు సిరిల్. అలాగే వాళ్ళ హస్బెండ్ పేరు ఏంటి అంటే జార్జ్ అనమాట, జార్జ్ పియర్సన్. ఆయన పేరు ఈవిడ కూడా వస్తుంది కదా, సో మిసెస్ పియర్సన్ ఆమె పేరు అనమాట. అయితే ఏం జరిగింది అంటే ఈ యొక్క మిసెస్ పియర్సన్ని వాళ్ళ కూతురు కానీ కొడుకు కానీ భర్త కానీ ఎవరు కూడా గౌరవించట్లేదు, చాలా చిన్న చూపు చూస్తూ ఉన్నారు. అట్లాగే ఆమెకు అసలు ఏమాత్రం కూడా గౌరవాన్ని ఇవ్వట్లేదు, ఎలా పడితే అలాగ అన్ని పనులు కూడా చేయించుకుంటున్నారు. ఒక మనిషి అనే ఆమె ఉంది, ఆమెను పట్టించుకోవాలి, ఆమెను ప్రేమించాలి అన్నటువంటి ఆలోచన వాళ్ళకి ఎవరికీ లేదనమాట. సో ఆమె భర్తగారైనటువంటి జార్జ్ పియర్సన్ అయితే కనీసం అసలు ఆవిడ ఉంది అన్నది కూడా మర్చిపోయాడనమాట. సో ఏంటో ఒక బ్లైండ్ ఐ అంటే ఆవిడ ఉంది అన్నది కూడా మనసులో పెట్టుకోకుండా ఆమె అసలు ఉన్నా లేనట్టే అన్నట్టుగా చూస్తున్నారు, ఆమె అసలు ఎవరు కూడా కేర్ చేయట్లేదు అనమాట. సో అట్లాగే తన యొక్క జీవితం ఉండేసరికి తన యొక్క స్నేహితురాలైనటువంటి మిసెస్ ఫిజరాల్డ్ అనేటువంటి ఆవిడతో తన పరిస్థితి అంతా కూడా చెప్పుకునిద్ది అనమాట. సో నాకు ఇట్లా ఉంది, నా ఇంట్లో నాకు ఎవరు కూడా గౌరవం ఇవ్వట్లేదు, నా సొంత ఇంట్లో నేనే ఒక బానిసలాగా జీవిస్తూ ఉన్నాను, నా బ్రతుకు అనేటువంటిది ఇలా ఉంది అని చెప్పి తన యొక్క స్నేహితురాలైనటువంటి శ్రీమతి ఫిజరాల్డ్ అనేటువంటి ఆవిడకి చెప్పినప్పుడు ఏం జరిగింది అంటే ఆ యొక్క ఫిజరాల్డ్ ఒక ఆవిడ ఏంటి అంటే జ్యోతిష్యాలు చెప్పేటువంటిది, కొంచెం మ్యాజికల్ పవర్స్ అనేటువంటివి వాళ్ళకి చాలా ఉన్నాయి, మంత్రశక్తులు. సో అందుకని ఆమె ఏం చెప్పిద్దంటే సరే నువ్వు నా శరీరంలోకి రా మిసెస్ పియర్సన్, నీ శరీరంలోకి నేను వస్తాను అని చెప్పి ఫిజరాల్డ్ చెప్పిద్ది అనమాట. అలా చెప్పగానే మిసెస్ పియర్సన్ అంటది అమ్మో అట్లాగా ఎందుకులే వద్దులే అనిద్ది. కానీ తర్వాత ఈ ఫిజరాల్డ్ బాగా చెప్తా ఉంటుంది, నువ్వు నా శరీరంలోకి వస్తేనే మంచిది, నీ కుటుంబానికి ఒక పాఠాన్ని మనం నేర్పించవచ్చు అని చెప్పి బాగా పదే పదే అదే చెప్తా ఉండేసరికి ఇంకప్పుడు తన ఏం చేసిద్దంటే సరే ఓకే నువ్వు చెప్పిన దానికి నేను ఒప్పుకుంటున్నాను, నువ్వు నా శరీరంలోకి రా, నేను నీ శరీరంలోకి వస్తానని చెప్పగానే ఇప్పుడు మిసెస్ పియర్సన్ శరీరంలోకి ఎవరు వచ్చారు, మిసెస్ ఫిజరాల్డ్ వచ్చారనమాట. సో ఆవిడ వచ్చి ఏం చేస్తూ ఉంది అంటే కామ్గా ఉండాల్సింది మిసెస్ పియర్సన్. అయితే ఈ ఫిజరాల్డ్ వచ్చింది కాబట్టి ఆమె ఏం చేస్తుంది, ధూమపానం చేస్తుంది, అంటే సిగరెట్ తాగుతుంది, మందు తాగుతుంది. ఓకే, సో ఇంక ఇట్లా చేస్తూ ఉండేసరికి డోరిస్ వచ్చింది వాళ్ళ కూతురు. మరి ఆ పియర్సన్ ఏం చేస్తూ ఉంది, ఫిజరాల్డ్ శరీరంలో ఉన్నటువంటి పియర్సన్ చక్కగా కామ్గా కూర్చుందనమాట, ఏం పని లేకుండా హాయిగా కూర్చుంది. ఎందుకంటే ఫిజరాల్డ్ యొక్క పని అదే, హాయిగా ఒంటరిగా కూర్చొని సమయాన్ని వెళ్ళబోచ్చడం ఆమె పని కాబట్టి సో అలా కూర్చుందనమాట. ఈ మిసెస్ పియర్సన్ ఏమో తాగుతుంది, తర్వాత తిరుగుతుంది, ఇష్టమైనట్టుగా సిగరెట్ తాగుతుంది, మందు తాగుతుంది. ఇంకా అలా ఉండేసరికి డోరిస్ వచ్చింది అనమాట. వచ్చి ఇగో నా బట్టలు ఉన్నాయి కదా వీటిని నువ్వు చక్కగా ఇస్త్రీ చేసేసి నా బట్టలు నాకు ఇచ్చావంటే నేను నా యొక్క స్నేహితుడు ఉన్నాడు ఒక మగవాడు అనమాట, సో ఆయనతో పాటు నేను ఈరోజు బయటకు వెళ్ళాలనుకుంటున్నాను, నువ్వు నాకు సహాయం చేసావంటే ఇట్లా డేట్కి వెళ్ళాలనుకుంటున్నాను, నువ్వు నాకు అరేంజ్ చేసి ఇచ్చేసాయి అని చెప్పగానే అప్పుడు వెంటనే ఉన్నది లోపల ఫిజరాల్డ్ కదా, సో ఏం చెప్పిద్ది అంటే నీ బట్టలు నువ్వే ఐరన్ చేసుకో, నేను ఎందుకు చేయాలి అసలు, నేను నీకు నీది నువ్వే చేసుకొని వెళ్ళు అని చెప్పిద్ది. అట్లాగే నీ బాయ్ ఫ్రెండా అని చెప్పి అతన్ని చాలా అవమానించి మాట్లాడిద్ది అనమాట. సో ఇంకా అలా మాట్లాడేసరికి డోరిస్కి ఏం చేయాలో అర్థం కాక ఏడుస్తా అలాగే బాధగా ఉండిపోద్ది. అంతలోకి సిరిల్ వస్తాడు. సిరిల్ వచ్చి ఏం అడుగుతాడు అంటే నాకు టీ పెట్టివ్వు అని చెప్పి వాళ్ళ అమ్మని అడుగుతాడు. వాళ్ళ అక్క అలా ఏడుస్తూ ఉండడం చూసి ఏంటి ఏమా నీ టీ నువ్వే చేసుకో, నేనేం చేయను, నీ టీ నువ్వే చేసుకో, నువ్వే తాగు అని చెప్తగానే ఇంకా అప్పుడు సిరిల్ అంటాడు ఏంటి నువ్వు ఇట్లా చేస్తున్నావు, ఇట్లా బిహేవ్ చేస్తున్నావు అని. ఆ తర్వాత డోరిస్ ఏమో నువ్వు తాగుతున్నావేంటి, సిగరెట్ తాగుతున్నావేంటి, మందు తాగుతున్నావేంటి అని చెప్పి కూడా అడిగిద్ది అనమాట. ఇది నా ఇష్టం అని చెప్పి అంటది. తర్వాత సిరిల్ టీ పెట్టుకొని తాగమనేసరికి ఆయన కోపం వచ్చి ఏంటి అక్క కూడా ఏడుస్తుంది, ఏమన్నావు నువ్వు అసలు, ఎందుకు నువ్వు ఎలా బిహేవ్ చేస్తున్నావు అని చెప్పి సిరిల్ వాళ్ళ అమ్మని తిడతాడనమాట. తర్వాత అందులోకి జార్జ్ పియర్సన్ అంటే పియర్సన్ వాళ్ళ ఆయన వస్తాడనమాట. సో ఆయన వచ్చిన తర్వాత ఆయన ఏంటి ఎంతసేపు భార్యతో గడపాల్సినటువంటి సమయాన్ని కూడా వాళ్ళ కంపెనీలో ఉన్నటువంటి మిగతా వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, ఆయన వెనకాలే ఆయన గురించి మాట్లాడుకొని నవ్వుకుంటారు, ఎగతాలు చేసుకుంటారనమాట. సో అయితే ఆయన కూడా వచ్చాడనమాట. ఆయన వచ్చి నువ్వు మందు తాగుతున్నావు, సిగరెట్ తాగుతున్నావు అని అడగగానే నువ్వు తాగుతున్నావుగా నేను తాగకూడదు ఏంటి అని చెప్పిద్ది అనమాట. ఇంకా ఆయన అవాక్ అయిపోతాడు, అసలు ఏంటి ఇలా మాట్లాడుతుందని చెప్పి. ఇంకా ఇలా జరిగిన తర్వాత వాళ్ళందరూ కూడా ఎవరి పనులు వాళ్ళే చేసుకోవాలి, ఇంట్లో ఉన్న పనిని అంతా కూడా భాగాలు చేసుకొని ఎవరి భాగం వాళ్ళు చేసినప్పుడు ఒకరి మీదే అంత భారం పడదు అని చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా దానికి ఒప్పుకుంటారు. తర్వాత పియర్సన్ ఎప్పుడు కూడా శనివారాలు తన స్నేహితులతో వెళ్ళి సంతోషించడానికి అవకాశం ఇవ్వాలి అని చెప్పినప్పుడు వారు వాటన్నిటికి కూడా ఒప్పుకొని ఓకే అని ఇప్పుడు మిసెస్ పియర్సన్కి మంచి హ్యాపీ లైఫ్ ఇస్తారు. ఇప్పుడు వాళ్ళ యొక్క జీవిత పాఠాలు నేర్చుకుని అంతకు ముందే మిసెస్ పియర్సన్ అంటే వద్దు నేను ఇంకొచ్చేస్తాను, నా
శరీరంలోకి నువ్వు వెళ్ళిపో అని చెప్తే ఆహా కాదు వద్దు నువ్వు అలాగే ఉండు, వాళ్ళ పాట నేర్చుకునే వరకు నేను నిన్ను మాట్లాడినవను కూడా నువ్వు అలాగే ఉండాల్సిందే, నీ ప్లేస్లో నువ్వు ఉండు, నా ప్లేస్లో నేను ఉంటాను అని చెప్పిద్ది అనమాట. సో అట్లాగా చివరికి మిసెస్ పీటర్సన్ అయితే తన శరీరంలోకి వచ్చేసిద్ది. ఇంకా అప్పుడు వారు తల్లి యొక్క విలువేంటో డోరిస్ సిరిల్ తెలుసుకుంటారనమాట. భార్య యొక్క విలువేంటో జార్జ్ పీటర్సన్ తెలుసుకుంటారు. సో ఇంకా అప్పటి నుంచి ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఆమె మీదే అంత పని భారం అనేటువంటిది పడదు. సో ఇంకా ఆమె సంతోషంగా తన స్నేహితులతో ఆనందిస్తూ ఉంటుంది. సో ఇట్లాగే తన జీవితం అనేటువంటిది మార్పు అనేది జరిగింది అనమాట.